వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. యాభైరాళ్ల మరవలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు. భక్తుల కొంగు బంగారం శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం 10న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే దుకాణాలు సీజ్. వార్తలను వివరాలు. మార్చి 15వ తేదీలోపు కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాకు వచ్చిన నిధులను తక్షణమే ఖర్చు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో 5వ బ్లాక్లో నుంచి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సమీక్షించారు. సమావేశంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, సిపిఓ శ్రీనివాసులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో జిల్లా కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలన్నారు. Prime Minister Gramin Sadak Yojana, sir. So around 40 crore road works and bridges are happening, sir. I have 10 crore books ready, sir. Similarly, sir, Prime Minister Gramin Adarsh Yojana, sir, as well as hostel works are there, sir. Hostel works now recently vachinayi, sir. So by next month of March 15, sir, I will reach 95%, sir. Then third district, I called you, Konasema or any. సదర్ మండలంలోని 2 కోళ్ల ఫారాలలో గుర్తించిన బర్డ్ ఫ్లూపై ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. సదర్ మండలంలోని పుత్తవారుపల్లి, అమ్మగారుపల్లి గ్రామాలలోని 2 కోళ్ల ఫారాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో కోళ్లను ఖననం చేయడానికి జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సదం మండలంలో గుర్తించిన బర్డ్ ఫ్లూపై చర్యలు తీసుకునేందుకు పశుసంవర్ధక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల సమన్వయంతో సదం మండలం నుంచి ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరా జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సదం మండలం మినహా మిగతా ఏ మండలాల్లో అసాధారణ కోళ్ల మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. పుంగనూరు పుంగమ్మ చెరువుకు కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో చేరాయి. 50 రాళ్ల వద్ద మరవ ప్రారంభమైంది. పట్టణం పైభాగంలో ఉన్న ఈ చెరువు నుంచి సాగే జలాలు క్రింద భాగంలో ఉన్న చెరువులకు చేరనున్నాయి. మరవ వెళ్లడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగుతున్న మరవను ప్రజలు వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. రేపు పూజలు నిర్వహించి పూర్తి స్థాయిలో మరవ ద్వారా జలాలు విడుదల చేస్తామని ఆయకట్టు రైతులు తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు పూర్తి చేశారు. మరవను చూసేందుకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పుంగునూరుకు నీరు అందినీరు కాలువ ద్వారా నీరు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగాను రేపు జలహారతి కార్యక్రమానికి చెల్లా రామచంద్రరెడ్డి గారు మరియు మండిపల్లి రామప్రసాద్ గారు మరియు కలెక్టర్ గారు ఇచ్చేస్తున్నారు. కావున పుంగునూరు పుర ప్రజలందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు పారుకట్టు రైతులందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
ఎందుకంటే వారం రోజుల నుంచి వాళ్ళు అధికంగా శ్రమిస్తున్నారు, వాళ్ళ శక్తి మేర పనిచేస్తున్నారు. కాబట్టి అందరికీ నమస్కారం. పుంగనూరు ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంటిని ఫుల్ అయిన దానికి రేపు జలార్చన ఉంది. పుంగనూరు కలిసి రేపు పూజ కార్యక్రమం ఉంది. అందరూ పూజా ఫలంతో వచ్చి పూజ చేసుకొని ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, ఏదో భోజనాలు కూడా ఉంటుంది, అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రజలంతా ఆహ్వానం కావాలని పట్టణ పురోహితుల్లో దండోర వేశారు. మంగళవారము పరవ పూజ ఉంది, పరవంతనము కాయి పండ్లు తీసుకొచ్చే వాళ్ళు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మంగళవారము పరవ పూజ ఉంది, కాయి పండ్లు తీసుకొచ్చే వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాము. మంగళవారము కాయి పండ్లు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మరో పూజ ఉంది. మంగళవారము పుంగమ్మ కట్ట తెంపుతా ఉన్నాము, ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాము. పుంగమ్మ కట్ట తెంపుతా ఉన్నాము, అందరూ రావాల్సిందిగా కోరుచు. మాఘమాసం 4వ సోమవారం సందర్భంగా పొంగనూరులోని ముక్కంటి ఆలయాల్లో భక్తుల తాకిడి నెలకొంది. పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, పంచముఖ మృత్యుంజయ స్వామి, శ్రీ భోగనంచుండేశ్వర స్వామి, నెక్కొందికొండపై శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవాలయాల్లో ఉదయాన్నే అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, కర్పూర హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మహాదేవుని దర్శించుకున్నారు. అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. యంత్రాల సహాయంతో దేవాలయ ఆవరణంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత మంజునాథ దీక్షితులు శైవాగమోక్తంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. 10వ తేదీన మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆర్టీసీ వారు బస్సు సర్వీస్ కొండపైకి నడపనున్నారు. వాడకం పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పారిశుద్ధ్య విభాగపు అధికారి మునివెంకటప్ప తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పుంగనూరు పట్టణంలోని చిరు వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగంతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. తర్వాత సిబ్బందితో కలిసి హోటల్స్, వివిధ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పుంగనూరు పట్టణం సూర్యనగర్ నారాయణ స్కూల్ సమీపన మైదానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు ఆవుల షెడ్డులోని వరిగడ్డి వాములో మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లామన్నారు. సెల్ఫ్ ట్యాంక్ నీటితో మంటలను అదుపు చేసి ఆర్పేసినట్లు చెప్పారు. ప్రమాదంలో 25,000 రూపాయల నష్టం జరిగి ఉంటుందని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.
నారాయణ ఒకసారి అన్ని ఇచ్చేసినాక లాగు ఇప్పుడే ఉండే మోహన్ బాబు లాగద్దు ఇప్పుడే ఈ పక్క కింద కోయిలు కన్ని బట్టి ఫస్ట్ ఇది లాగు పోసి లాక్కుని పో ఇట్లా పో. పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు హై స్కూల్ నందు గల భవితా పాఠశాలను పొంగనూరు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వారు సందర్శించి భవితా సెంటర్లో గల విద్యార్థులను వారికి అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు అందించడం జరిగింది. భవితా సెంటర్కు భవిష్యత్తులో కావలసిన పరికరాలు ఇతర సౌకర్యాల గురించి తెలుసుకుని త్వరలోనే పలు సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ జీవి రమణ, గ్యారేజ్ సెక్రటరీ బాబాజాన్, జాయింట్ సెక్రటరీ భాస్కర్ నాయక్ మరియు భవిత ఉపాధ్యాయులు వెంకటరమణ, అరుణ, ఫిజియోథెరపిస్ట్ హేమలత, కేర్ టేకర్ చిత్ర తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. వారం వారం జరుగు జనవాణి కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా 2 సమస్యలు జనవాణి దృష్టికి రావడం జరిగింది. అందులో ముఖ్యమైన సమస్య పొంగనూరు టౌన్ నందు గత పాలకులు ఉన్న బస్ షెల్టర్లను తీసేసి రోడ్డు వైండింగ్ దీంట్లో అన్ని పోవడం జరిగింది. చాలా వరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారనేసి మా దృష్టికి రావడం జరిగింది. పొంగనూరు టౌన్ నందు తూరు మొగసాల, ముడప సర్కిల్, బస్టాండ్ ఆవరణంలో మరియు గోకుల్ సర్కిల్, మదనపల్లి రోడ్డు మరియు తిరుపతి రోడ్లో బస్ షెల్టర్లను ఏర్పాటు చేసే విధంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అలానే మున్సిపాలిటీ అధికారులను కలిసి ఆ సమస్యపై మాట్లాడడం జరుగుతుంది. గత వారం ఒక చిన్న కార్యక్రమం చేసేటప్పుడు పుంగనూరులో పూర్వీకులు ఎప్పుడో రాజుల కాలంలో కట్టించిన కోనేరు పుంగనూరులో ప్రసిద్ధిగాంచింది ఒకటి ఉంది. అక్కడ చాలా వరకు చాలా పవిత్రంగా ఎన్నో కార్యక్రమాలు కానీ పండుగలు కానీ చేసుకునే కార్యక్రమాలు చాలా వరకు జరుగుతాయి. ముఖ్యంగా షూటింగ్ స్పాట్ కూడా బాగున్నది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ హిందూ జాగరణ సమితి కానీ స్థానికులు కానీ మాకు చెప్పిన విషయం, అక్కడ వాటర్ భూమిలో నుంచి పైకి వస్తున్నాయి కానీ వాటర్ని బయటకు తీసే పరికరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి మా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు వారు కూడా వారి సమస్యను వివరించారు. జనసేన ఎన్ఆర్ఐ తరఫున అక్కడ ఒక మోటార్ని ఏర్పాటు చేసే విధంగా ఒక వారం 10 రోజుల్లో ఆ సమస్యను కూడా మా ద్వారా మేము క్లియర్ చేసి ఆ నీటిని కూడా బయటకు పోయే విధంగా చేసి ఒక మంచి వాతావరణంగా కలిగి ఉండేలాగా, మంచి నీళ్ళు ఉండేలాగా ఏర్పాటు చేసేలాగా మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్ని చేపిస్తామనేసి మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాము. పొంగనూరు పట్టణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్య చికిత్సలు అందుకుంటున్న వృద్ధురాలకి ఎస్డిపిఐ నాయకులు రక్తదానం చేశారు. గాయపడిన ఒక వృద్ధురాలి చికిత్స నిమిత్తం రక్తం అత్యవసరంగా ఏర్పడితే ఆమె కుటుంబ సభ్యులు ఎస్డిపిఐ పార్టీ నాయకులకు తెలుపగా ఎస్డిపిఐ పార్టీ పొంగనూరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ మరియు పార్టీ నాయకులు ఇమ్రాన్ మదనపల్లికి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని, రక్తదానం చేయడం ద్వారా మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలగదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం పడితే డబ్బుతో ఎవరు కొనలేరని, కేవలం రక్తం అనేది దానం చేస్తేనే వస్తుందని, రక్తదానం చేసిన వారు ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారు అవుతారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10న మంగళవారం అంకురార్పణంతో ప్రారంభం కానున్నాయి.
తీర్చి సంతానం కలిగించే స్వామిగా ప్రతీతి. కర్ణాటక, తమిళనాడు భక్తులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఏటా మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, కార్తీక పౌర్ణమికి లక్ష దీపాల అలంకరణ, ఆడి కృతిక, కావడి మహోత్సవాలు చేపట్టే ఈ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకత. 3 రోజుల పాటు కొండంతా భక్తులతో కలకలలాడుతుంది. రథోత్సవం, దోపోత్సవ రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పోలీసు బందోబస్తు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. ఆలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. మండలంలోని నెక్కొంది సమీపంలోని ఈ ఆలయం పురాతనమైంది. కొండ శిఖరాగ్రంలో నిర్మించిన ఆలయంలో క్రీస్తు శకం 1329లో ఈ ప్రాంతాన్ని పాలించిన గంగవంశరాజులు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు అగస్త్య మహాముని తపోశక్తి మనోనేత్రంతో గిరిజా కళ్యాణ వైభవాన్ని చూడగలిగారని ప్రతీతి. పరమేశ్వరుడు స్వయంగా లింగాకారంతో మహాముని ఎదుట ఉద్భవించడంతో పూజలు చేశారు. లోపల సుబ్రహ్మణ్య స్వామి, వినాయక ఆలయం, చౌడేశ్వరి, ప్రసన్న పార్వతీదేవి, కాశీ విశ్వేశ్వర స్వామి, చండీశ్వరాలయం, వీరభద్ర, భద్రకాళి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన మంగళవారం సాయంత్రం గణపతి ప్రార్థన, పుణ్యాహవచనం, అంకురార్పణ. 11వ తేదీన బుధవారం సాయంత్రం 6 గంటలకు వృషభయాగం, ధ్వజారోహణ, దిక్పాలక వాహనం, బలిహరణ ఉత్సవం. 12వ తేదీన గురువారం ఉదయం కలశ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, సాయంత్రం హోమం, బలిహరణ ఉత్సవం. 13, 14వ తేదీల్లో నిత్య హోమాలు. 15వ తేదీన ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం రుద్రాభిషేకం కార్యక్రమాలు, హోమం, ఉత్సవం. సాయంత్రం నుంచి యామముల పూజ, నిత్య ఉత్సవం. 16న సోమవారం ఉదయం హోమం, అభిషేకాలు, ఉత్సవాలు. బ్రహ్మ ముహూర్తం నందు 3 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం, ఉదయం నంది వాహనోత్సవం. 17వ తేదీన మంగళవారం రథోత్సవం, 18న బుధవారం దోపోత్సవం, సాయంత్రం మృగయాత్ర. 19వ తేదీన గురువారం సాయంత్రం ధ్వజారోహణం, వసంతోత్సవం, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మౌనబలి, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం. సాయంత్రం శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అర్చకులు మంజునాథ్ దీక్షితులు తెలిపారు. శ్రీ విశ్వావసనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం మహాశివరాత్రి సందర్భంగా పొంగనూరు మండలం నెక్కుంది గ్రామం వద్ద వెలసిండు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి కొండపైన మామూలు ప్రకారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవముగా జరుగును. కార్యక్రమ వివరాలు: 10/2/2026 తేదీ మంగళవారం సాయంత్రం గణపతి ప్రార్థన, పుణ్యావాచనం, అంకురార్పణ. 11/2/2026 తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు వృషభయాగము, ధ్వజారోహణము, దిక్పాలక ఆవాహనము, బలిహారణము, ఉత్సవము. 12/2/2026 తేదీ గురువారం ఉదయం కలశ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, సాయంత్రం హోమము, బలిహారణము, ఉత్సవము. 13/2/2026 తేదీ శుక్రవారం ఉదయము సాయంత్రం నందు 14/2/2026 తేదీ శనివారము నిత్యోత్సవములు, నిత్య కార్యక్రమాలు జరపబడును. 15/2/2026 తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భముగా ఉదయం రుద్రాభిషేకము కార్యక్రమాలు, హోమము, ఉత్సవము. సాయంత్రం నుండి యామముల పూజ జరుగును. 16/2/2026 తేదీ సోమవారం ఉదయం హోమము, అభిషేకములు, ఉత్సవములు. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం నందు 3 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము ఉదయము 3 గంటలకు జరుగును. 4 గంటలకు నంది వాహనోత్సవము. 17/2/26 తేదీ మంగళవారం నందు మరియు సాయంత్రము ఉదయము సాయంత్రము రథోత్సవము జరుగును. 18/2/2026 తేదీ బుధవారం దోపోత్సవము, సాయంత్రం మృగయాత్ర నిర్వహించబడును. 19/2/2026 తేదీ గురువారం సాయంత్రము ధ్వజావరోహణము, వసంతోత్సవము, కుంభాభిషేకము, మహాపూర్ణావతి, మౌన బలి, మహామంగళార్తి, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రము శయనోత్సవం. కావున భక్తాదులందరూ సదరి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి పార్వతీ పరమేశ్వర కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము.
11 రోజుల పాటు జరిగే మహాదేవుని బ్రహ్మోత్సవాల్లో భక్తాదులందరూ పాల్గొని పరమేశ్వరుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రులు కావాలని కేసీటీవీ ద్వారా కోరారు. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. పొంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి బోయకొండకు వెళ్తున్న కారు మదనపల్లి వైపు వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గంగిరెడ్డి, బాలకృష్ణలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అర్జీదారులు ఇచ్చిన వినతులను నిర్దేశించిన గడువులోగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 115 వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 115, రెవెన్యూ మరియు సర్వే శాఖ 72, పంచాయతీరాజ్ 3, పోలీస్ 8, డిఆర్డీఏ 18, సివిల్ సప్లై 2, విద్యుత్ శాఖ 4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, వాటర్ రిసోర్సెస్ 2, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ 1, అనిమల్ హస్బెండరీ 2, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. యాభై రాళ్ల మరవలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణ
కృష్ణా జలాలు. భక్తుల కొంగు బంగారం శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం 10న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే దుకాణాలు సీజ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.